ఎవరో ఏంటో తెలియక చేశాను. పర్లేదులేండి. టీచర్ని పంపించేసారా? ఈ కాలంలో అమ్మాయిలు ఎలా రివోల్ట్ చేస్తారో తెలీదు కదా సందీప్? అవును నిజమే టీచర్. యాసిడ్, పెట్రోల్ బాంబు, గన్ను, గూండాలు, పగ తీర్చుకోవడానికి ఇలా చాలా మార్గాలున్నాయి. టీచర్ ఒక నిమిషం. అన్నా రే, దారిలో ఏటీఎం ఉంటే డబ్బు తీసుకురా. ఇక్కడ ఇవ్వాలి. ఎంత తీసుకురావాలి? 10,000 తీసుకురా. సరే అన్నా. ఆ రోజు చాలా ఫొటోస్ తీసుకున్నారు కదా, ఇదంతా నీ ఫేస్బుక్ నుంచే సేవ్ చేసుకున్నాను. ఓ, అవి మెమరబుల్ డేస్ కదా టీచర్. క్లిక్ చేయకపోతే మిస్ అయిపోతాయి. ఆ రోజు అందరం మంచి మూడ్ లో ఉన్నాం. ఆ రోజు నిజంగా సూపర్ వైబ్ టీచర్. ఎలాగో మీకు తెలుసు కదా, స్పోర్ట్స్ మీట్ లో మేము కప్పు గెలవడం అది 3వ సారి. మీరెలా గెలవకుండా ఉంటారు? నీతో సహా మీ టీంలో అందరికీ 19 ఏళ్లు కదా. అదంతా మేనేజ్మెంట్ చేసిన ట్రిక్ కదా టీచర్. మమ్మల్ని వాళ్ళు క్లాస్ రూమ్ లో ఓడిస్తారు, మేం వాళ్ళని గ్రౌండ్కి వెళ్ళి గెలిపిస్తున్నాం. మాకు కంఫర్టు, వాళ్ళకి కంఫర్టు. మా స్కూల్లో అలాంటివి జరగవు. అందుకే కదా ఓడిపోయారు. అవును, నీ ఫ్రెండ్స్ అందరూ ఎక్కడా? ఇంకా ఫ్రెండ్స్ అండి టీచర్. ఎలాగో స్కూల్ అయిపోయింది, అందరూ వాళ్ళ మార్గాల్లో వెళ్ళిపోయారు. ఇక వాళ్ళని ఎప్పుడు కలుస్తానో ఏంటో. సుజిత్, హలో, ఇంటికి వెళ్ళావా? దారిలోనే ఉన్నాను. ఏ ఇంత లేట్? గీతో షాపింగ్ చేయాలంటే తనతో వచ్చాను, అందుకే లేట్ అయింది. ఓకే, రీచ్ అవగానే మెసేజ్ చేయి. నేను నిద్రపోతాను. రేపు మార్నింగ్ డ్యూటీ. సరే, ఓకే. ఓకే, గుడ్ నైట్. ఓకే, గుడ్ నైట్. సందీప్, ఒక్క నిమిషం ఉంటావా? బస్సు ఉందో లేదో చూసేసి వస్తాను. సరే టీచర్. ఏం కావాలి? ఒక లైమ్. సోడానా నీళ్ళ? నీళ్లు. ఏమైంది టీచర్? లాస్ట్ బస్ ఇంకా వెళ్ళలేదు. అలాగా? సీట్లున్నాయా టీచర్? ఇక నువ్వు బయలుదేరు సందీప్. ఓకే, థ్యాంక్ యూ. టీచర్, నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. ముందు కూర్చోండి. భగవంతుడా, నా అనుమానం నిజం కాకుండా నువ్వే చూసుకోవాలి. నా సందేహాలన్నిటికీ నువ్వే నాకు పరిష్కారాన్ని ఇవ్వాలి. ఇదే నాకు దొరికిన చివరి అవకాశం. నువ్వే నన్ను కాపాడాలి. వాడికి వచ్చిన
వాడు పనికి వెళ్ళిపోయాడా? రే ఛాన్సే లేదు, వాడికి చెప్పాలరా. చెప్పరా. రే మార్టిన్, మనం బాగా ఇరుక్కుపోయాం. ఏమైందిరా? ఇప్పటికే తను నన్ను 3 సార్లు ఇదే ప్రశ్న అడిగింది. మళ్ళీ మళ్ళీ అదే అడిగి గొడవ చేస్తోంది. ఊరికేరా. అస్సలు కాదు. సరేరా, అందుకు నువ్వెందుకు టెన్షన్ అవుతున్నావు? నువ్వు చేసిన పనికి నేను లోపలికి వెళ్ళడానికి రెడీగా లేను. వాడేడి? వాడు కొచ్చిన్లో. వాడు పనికి వెళ్ళిపోయాడా? రే ఛాన్సే లేదు, వాడికి చెప్పాలరా. నీకేమైనా పిచ్చి పట్టిందా? అది జరిగి చాలా రోజులు అవుతుందిరా మామ. అది రూఫినాల్. 24 గంటల తర్వాత అది ఎఫెక్ట్ గా ఉంటదిరా. ఏ టెస్ట్ చేసినా కనిపెట్టలేరు. సెడేషన్ కి ఇచ్చే డ్రగ్స్. అది నీకెలా తెలుస్తుంది? మా నాన్న ఫార్మసిస్ట్ రా, చత్రా కొడక. పోరా ఎదవా. మా అన్న ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. ఈ గొడవ చాలదని ఇప్పుడు తనొచ్చి ఇంట్రాగేట్ చేస్తోంది. రే మామ, ఇదంతా మ్యాటరే కాదురా. ఫోటోస్ మన దగ్గరే ఉన్నాయి, పైగా వీడియో కూడా ఉన్నాయి. ఒక టీచర్ తలుచుకుంటే మనల్ని ఏం పీకుతుందో చెప్పు. నువ్వు టెన్షన్ అవరా మామ. రే 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 మామ, తను వస్తోంది. నేను తర్వాత ఫోన్ చేస్తాను. ఓకే ఓకే ఓకే. అలాగంతా ఏం జరగలేదక్క. నువ్వు అనుకుంటున్నట్టు ఏమీ జరగలేదు. నీకేం అవ్వలేదు. నిన్నెవరు ఏమీ చేయలేదు. అక్క, బావకి Hey, hi Sujit. Doctor. How are you? I'm fine. One second. ఎందుకు ఇటువంటి నిర్ణయం? ఎందుకు అబార్ట్ చేయాలి? Abortion. You know she is pregnant, right? తెలుసు, కానీ అది నేనుగా తెలుసుకున్నాను. తను నాతో ఈ విషయం చెప్పలేదు. తనకి తెలియకుండా నేను ఆ రిపోర్ట్ని చూశాను. ఇంట్లో తను నాకు సర్ప్రైజ్ ఇచ్చి చెప్తుంది అనుకున్నాను. మీరు ఏం చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు. అబోర్షనా?
ఒక 2-3 రోజుల ముందు దేవిక ఇక్కడికి వచ్చింది. అప్పుడు అబార్షన్ చేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది అని అడిగింది. మీరొచ్చింది దాని గురించి మాట్లాడడానికే అనుకున్నాను. లేదు డాక్టర్, తను నాతో ఏం చెప్పలేదు. మీ ఇద్దరి మధ్య ఏమన్నా గొడవలా? మా ఇద్దరికి మధ్య సారీ, మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు. 4 years ఆఫ్ లాంగ్ వెయిట్, ఇన్వెస్టిగేషన్స్, మందులు. ఐ థింక్ యూ షుడ్ టాక్ టు హర్. నేను మాట్లాడతాను. యూ మస్ట్ సుజిత్. ఈ ఫస్ట్ ప్రెగ్నెన్సీని అబార్ట్ చేశారంటే అది దేవిక బాడీ కండిషన్ బట్టి చూస్తే మళ్ళీ తనకి ప్రెగ్నెన్సీ వచ్చే. డాక్టర్? ఓ హై హాయ్ హాయ్. సుజిత్